మేము లాఫుల్గా పీస్ఫుల్ మేనర్లో ఉరవకొండ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని పోతే నిన్న దుర్మార్గంగా మమ్మల్ని లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా కేసులు కట్టడం జరిగింది, లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఎవరిని కూడా ఆ ప్రాంతానికి మా కార్యకర్తలను రానివ్వకుండా బ్యారికేడ్లను పెట్టి పోలీస్ బలగాలు మోహరించి అడ్డం చేయడం జరిగింది. ఇది పోలీస్ రాజ్యమా ప్రజాస్వామ్యమా అని ఈ సందర్భంగా నేను పయ్యావుల కేశవను ప్రశ్నిస్తున్నా. ఇదే కాకుండా ఈ 20 సంవత్సరాల్లో పయ్యావుల కేశవ గారు చేసిన పని ఏంటి అంటే ఆ ప్రాంతంలో కురువ బోయ సామాజిక వర్గాలు, బీసీ సామాజిక వర్గం ఎంతో అన్నదమ్ముల్లాగా ఉండే బీసీ సామాజిక వర్గాన్ని కురువలనేమో బోయలతో తన్నిస్తాడు, బోయలనేమో పోలీసులతో తన్నిస్తాడు. ఈ ముగ్గురు మాటనకపోతే ఆయన తననికి వస్తాడు. ఇది అతను చేస్తున్న పని. అదే కాకుండా ఉర్వకొండ నియోజకవర్గంలో నక్సలిజం పుట్టడానికే మీ కుటుంబం కారణమయ్యా పయ్యావుల కేశవ్ గారు. మీ పెత్తందారికి వ్యతిరేకంగా, మీ భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, మీ దుర్మార్గానికి దౌర్జన్యానికి వ్యతిరేకంగా నక్సలైట్లు, నిజమైన నక్సలైట్లు పుట్టడం జరిగింది. నిజమైన నక్సలైట్లను సూడో నక్సలైట్లతో కాల్పించినావు, సూడో నక్సలైట్లను పోలీసులతో కాల్పించిన నీచ చరిత్ర నీదయా పయ్యావుల కేశవ్ గారు. నువ్వు ఇలా నక్సలైట్లను సంపించి నీ భూమిలో ఒక సెంటు భూమిని కూడా చేజారకుండా కాపాడుకున్నావు. నీ ఇంట్లో ఏ ఒక్క రక్తం చుక్క కింద పడకుండా, నీ అంగి మాయకుండా రాజకీయాలు చేస్తున్నావు, దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నావు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు ఇప్పటికైనా స్వస్తి చెప్పి దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ముందుకు వెళ్ళాలి. మీరు బీసీల పట్ల మీ వైఖరిని మార్చుకోవాలి. అదేవిధంగా మనం రాష్ట్రంలో కూడా గమనిస్తే మొన్న ఆలూరు ఎమ్మెల్యే అతను ఒక మితభాషి, సౌమ్యుడు, చట్టపరంగా పోయేవాడు. అలాంటి అతను ఒక గ్రామంలో చిప్పగిరి ప్రాంతంలో తన కార్యకర్త మీద దాడి జరిగితే అతను పరామర్శించడానికి వెళ్తే అతని మీద కూడా ఆ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, వైకుంఠం జ్యోతికి సంబంధించిన వ్యక్తులు దాడి చేసి ఆ ఇంట్లో ఒక మహిళ బట్టలను కూడా చించిపడేసి వాళ్ళే సొంతంగా చించుకొని ఎస్సీ ఎస్టీ కేసును కూడా ఈ సౌమ్యుడైన చట్టపరంగా పోయే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి విరూపాక్షి పైన కేసు కట్టి ఒక బీసీ సామాజిక వర్గం, ఒక బోయ కులస్తుని నిర్దాక్షిణ్యంగా జైలుకు పంపి ఇది బీసీల వ్యతిరేకమైన పార్టీ అని నిరూపించుకుంది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఒక మహిళా సబ్ ఇన్స్పెక్టర్ని ఖచ్చితంగా అక్కడ చింతాడ రవి ఆయన సంబంధించిన వర్గీయులు, ఆ మహిళా ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆ మహిళా ఎస్ఐ దగ్గర తోపులాట జరుగుతుంటే ఆ మహిళా ఎస్ఐ గారిని గౌరవంగా పక్కకు పంపించడానికి, ఆ మహిళా ఎస్ఐ గారికి ఇబ్బంది కలగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి లక్షలాది మంది జనం కలిస్తే దాన్ని చూసి కడుపులో మండి ఏదో ఒకటి దీనికి ప్రత్యామ్నాయంగా, దీనికి కౌంటర్గా ఏదో ఒకటి మా పత్రికలలో రాసుకోవాలి లేదా మా ఎలక్ట్రానిక్ మీడియాలో చూపించుకోవాలి అన్న ఉద్దేశంతో కేవలం ఆ మహిళా ఎస్ఐతో బలవంతంగా ఒక కేసును ఇప్పించి చింతాడ రవి మీద కేసు పెట్టడం జరిగింది. తర్వాత చట్టాలను గౌరవించే వ్యక్తి, నాగరికంగా రాజకీయాలు చేసే వ్యక్తి అప్పలరాజు డాక్టర్ గారి మీద కూడా, అప్పలరాజు గారి మీద కూడా కేసు కట్టి జైలుకు పంపించడం జరిగింది. ఆయన కుమారుని పైన నిర్దాక్షిణ్యంగా ఒక మర్డర్ కేసును పెట్టడం జరిగింది. అయ్యా మర్డర్ జరగాలన్నప్పుడు అతనికి ఒక దురుద్దేశం ఉండాలి, అతనికి ఒక ప్రీ ప్లాన్ ఉండాలి, వెపన్లను సర్దుకోవాలి, అటాక్ జరగాలి, కంప్లీషన్ కావాలి, అప్పుడే మర్డర్ అవుతుంది. అట్లాంటిది నిర్దాక్షిణ్యంగా ఆ పిల్లవాని మీద, మైనర్ మీద కేసు కట్టి ఆయనను ఆయన కుమారుణ్ణి ఇద్దరిని కూడా జైలుకు పంపడం జరిగింది. దీనితో మీరు ఈ రాష్ట్రంలో బీసీల పట్ల మీ వైఖరి ఏంటో, బీసీల పట్ల మీకున్న కపట ప్రేమ ఏంటో తేలిపోతా ఉంది. దయచేసి ఇప్పటికైనా
ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. అమాయకులైన చట్టపరంగా బతుకుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద కానీ లీడర్ల మీద కానీ కేసులు పెట్టకుండా మీరు అభివృద్ధి వైపు సంక్షేమం వైపు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను.